పిల్లలు ఇవాళ మన క్లాస్లో మనకి స్వామి వివేకానంద అనే లెసన్ 4th క్లాస్ ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ఆపోజిట్ వర్డ్స్ ఒక ఆబ్జెక్టివ్ మోడ్లో ఇచ్చారు. ఒక్కొక్క దానికి నేను చెబుతూ ఉంటాను, మీరు నా తర్వాత చెప్పండి. ఫుల్, ఎంప్టీ. ఫుల్ అంటే నిండుగా ఉండడం, ఎంప్టీ అంటే ఖాళీగా ఉండడం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సక్సెస్, ఫెయిల్యూర్. సక్సెస్ అంటే గెలుపు, ఫెయిల్యూర్ అంటే ఓటమి. నా వెనకాల చెప్పండి. లాంగ్, పొడుగ్గా ఉండడం. షార్ట్, పొట్టిగా ఉండడం. అలాగే కైండ్. కైండ్ అంటే దయ కలిగినటువంటి. దానికి వ్యతిరేకంగా క్రూరంగా ఉండడం, క్రూయల్ లేదా అన్కైండ్. అలాగే ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ది ఎలోన్. ఎలోన్ అంటే ఒంటరిగా ఉండడం. టుగెదర్, కలిసిమెలిసి ఉండడం. పూర్ అంటే పేదవారు, దానికి ఆపోజిట్ వర్డ్ రిచ్. నెక్స్ట్ కరేజ్. కరేజ్ అంటే ధైర్యం కలిగి ఉండడం, దానికి ఆపోజిట్ వర్డ్ టిమిడిటీ అంటే పిరికితనం ఉండడం లేదా కవర్డైజ్, అది కూడా అవుతుంది. యాక్టివ్, ఇన్యాక్టివ్. లవ్ అంటే ఇష్టపడడం, హేట్ అసహించుకోవడం. ఆఫెన్ అంటే తరచుగా, దానికి ఆపోజిట్ వర్డు సెల్డమ్ అప్పుడప్పుడు. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ నియర్ దగ్గరగా ఉండడం, దానికి ఆపోజిట్ వర్డ్ ఫార్. నెవర్ అంటే ఎప్పుడూ చేయకపోవడం, ఆల్వేస్ ఎప్పుడూ చేయటం. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ రిమెంబర్. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడం, దానికి ఆపోజిట్ వర్డ్ ఫర్గెట్ మర్చిపోవటం. కేర్ఫుల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండడం, కేర్లెస్. అలాగే పనిష్ అంటే శిక్షించటం, దానికి ఆపోజిట్ ఏంటి? బహుమతి ఇవ్వడం, రివార్డ్. కరెక్ట్లీ అంటే తప్పు లేకుండా చేయటం, దానికి ఆపోజిట్ వర్డ్ రాంగ్లీ, ఇన్కరెక్ట్లీ. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ష్యూర్. ష్యూర్ అంటే తప్పనిసరిగా, దానికి అన్ష్యూర్. అంత తప్పనిసరిగా మేము వస్తామో రామో చెప్పలేం, డౌట్ఫుల్ కూడా అవుతుంది. ష్యూర్కి అన్ష్యూర్, డౌట్ఫుల్. రాంగ్, రైట్. ఆల్వేస్ అంటే ఎప్పుడూ, నెవర్ ఎప్పుడూ చేయకపోవడం. బ్రేవ్ ధైర్యాన్ని కలిగి ఉండడం, ఇందాకలు వచ్చింది మనకి, దానికి ఆపోజిట్ వర్డ్ టిమిడ్. కరేజ్ కూడా టిమిడ్ వచ్చింది కదా, ఇదిగో ఇక్కడ. ఎస్. అలాగే ఫియర్లెస్ అంటే భయం లేకుండా ఉండడం, దానికి ఆపోజిట్ వర్డ్ ఫియర్ఫుల్, భయం కలిగి ఉండడం.